నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసేటోళ్ళ తీసుకొని నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఇగో కొత్తగా ఛానల్ చూస్తుంటే ఎర్ర కలర్ బట్టర్ ఉందో సబాకర్ రైజ్ అని గది కొట్టుర్రి. అట్నే ప్రతి ఒక్కరు కూడా థమ్స్అప్ అనే సింబల్ ఉంది కదా, గది కొట్టుర్రి. అంటే ప్రతి ఒక్కరు కొడతారు, నేను అడగకుండా కొడతారు. మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములంతా కూడా మా ముద్దుల ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా కొడతారు. అండ్ ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. అంటే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు చెప్తున్నా. అయినా కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. అందరూ ఏం చెప్పారో నాకు తెలియదబ్బా. నేను ఎవరిది చూసుడు బంద్ చేసిన, ఎందుకంటే క్లారిటీగా చెప్తలేరు. చాలామంది క్లారిటీగా చెప్తలేరు, కొంతమంది చెప్తారు, ఖచ్చితంగా మెచ్చుకోవాలి కొంతమందిని. సో నేనైతే నిన్నటి నుంచి ఫిక్స్ అయింది ఏంటంటే విపరీతమైన క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కుల్లా ఇక్కడ ఏమనిపిస్తుంది బయటకే చెప్దాం అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేసిన. నిన్నటి నుంచి మోర్ క్లారిటీ మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయినా. సో నిన్నటి మార్నింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడుర్రి, తేల్చేద్దామని ఉంటుంది. సూపర్ ఉంటుంది. అది దగ్గరగా 70,000 మంది చూసిరు. ఇంకెక్కువ మంది కూడా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనకు బయటకు కనిపించేది ఒక 60,000 దాకా కనిపిస్తున్నట్టుంది. నాకు పర్సనల్గా కనిపిస్తుంది 70,000 కనిపిస్తుంది. రెండోది, నిన్న నైట్ కూడా ఎపిసోడ్ రివ్యూ చేయకుండా ప్రోమో గురించి మాత్రమే మాట్లాడినా. ఎందుకంటే ప్రోమోనే ఇంపార్టెంట్గా అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత నాకు నిద్ర వచ్చింది. ఎందుకంటే నేను నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే దగ్గర 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా హెవీ యాక్టివ్గా యాంకరింగ్ చేసిన. కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమంలో యాంకరింగ్, స్పెషల్ యాక్ట్స్, మన డబుల్ హెడ్ యాక్ట్, ఇట్లాంటివన్నీ పర్ఫార్మెన్స్లు చేసి ఫుల్ అలసిపోయినా. అందువల్లనే నేను చేయలేకపోయినా. అప్పటికి నిద్ర వచ్చింది, అందుకే చేయలేదు. అందుకే ఫుల్ క్లారిటీతో ఇప్పుడు చేస్తున్నా. అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు కూడా చూసిన. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సీజన్లో బెస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ మిడ్ నైట్ ముచ్చట్లు నిన్న రాత్రే జరిగినాయి. ఎలిమినేషన్లు అయినప్పుడన్నా జరగలేవు, కానీ ఎలిమినేషన్ జరగకపోయేసరికి జరిగినాయి. అండ్ దీంతో ప్రేరణ టాప్ 5లో ఉండడం కష్టం అనే ఒక సైనింగ్స్ అయితే వచ్చినాయి. ఎస్, నిన్న ప్రేరణ చేసిన బ్యాక్ బిచ్చింగ్ అంతా ఇంత కాదు. నిన్న అవినాష్ సేవ్ అయినందుకు బాధపడ్డది అంతా ఇంత కాదు. నబిల్ తన కోసం వాడకుండా నబిల్ తన కోసమే వాడతాడన్న ఉద్దేశంతో నబిల్కి ఇప్పించింది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని ఒక క్లారిటీ వచ్చింది. నబిల్కి ఎందుకు సపోర్ట్ చేసింది? రోహిణి అయితే అవినాష్కి చేస్తుంది, నబిల్ అయితే నాకు చేస్తాడన్న ఉద్దేశంతో నబిల్కి వచ్చేటట్టుగా లాస్ట్ మూమెంట్లో డెసిషన్ని ఫ్లిప్ చేసింది, మెగా ఫ్లిప్ చేసింది. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ నా కోసం వాడతాడు అని అన్న ఫీలింగ్ తోటి చేసింది తప్ప ఇంకొకటి లేదు అనేది నేను నైట్తో క్లారిటీ వచ్చింది. ఎందుకు అవినాష్ని నువ్వు సేవ్ చేసినావు అని బాధపడ్డది, టెన్షన్ పడ్డది, ఫ్రస్ట్రేట్ అయింది, ఉన్న ఒక్క ఆపర్చునిటీ పోయింది అని చెప్పి ఫీల్ అయింది. అండ్ నబిల్కి అసలు ఒక పర్సన్ తగ్గిపోతే మనకే బెటర్ కదా, ఎందుకు అతనికి ఇచ్చినావు? ఆ పర్సన్ వెళ్ళిపోతాడని తెలిసినప్పుడు అతనికి ఎందుకు ఇచ్చినావు? అతనికి ఇవ్వకపోతే ఒక పర్సన్ తగ్గిపోయాడు కదా, 10లో మనం 9 అయ్యేటోళ్ళం కదా, మనం బెటర్గా ఉండేది కదా అని చెప్పి డిస్కస్ చేసింది. 2 వరస్ట్ డిస్కషన్ ఫ్రమ్ ప్రేరణ. టాప్ ప్లేయర్ నుంచి చీప్ ప్లేయర్, అంటే చీప్ అయిన తర్వాత నుంచి చీప్ ప్లేయర్ కింద మారిపోతూ ఉంది. చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల తన మీద మనం ఊహించుకున్న ఊహలన్నీ కొలాప్స్ చేస్తూ ముందడి పోతుంది. ఖచ్చితంగా టాప్ 5లో ఉండడం కష్టమని నిన్న నైట్ మిడ్ నైట్ ముచ్చటతో ఒక క్లారిటీ వచ్చింది. దాని గురించి ఒక క్లారిటీ వీడియో మాట్లాడుకుందాం. యష్మి అండ్ ప్రేరణ ఏమేమి ఏడుస్తున్నారు, ఏంది కథ, ఎవరి గురించి ఎట్లా బాధపడుతున్నారు? మీదికి చూడు సప్పట్లు కొట్టినంత మాత్రాన, ముఖంలో నవ్వు చూపించినంత మాత్రాన అది రియల్ కాదు. మీదికి చూడు ఏడ్చినంత మాత్రాన, మీదికి చూడు అయ్యో నేను మిస్ అవుతున్నానే తుస్ అవుతున్నానే అన్నంత మాత్రాన అది నిజం కాదు అనే నిజాలు కుండబద్దలు కొట్టినట్టుగా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుంటున్నాం. ఇక నుంచి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, చాలా స్మాల్ రిక్వెస్ట్. దయచేసి మన పికిల్స్ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను ఏదైతే వాట్సాప్ ఇస్తున్నానో అందులో బిగ్ బాస్కి రిలేటెడ్గా డిబేటబుల్ విషయాలు పెట్టకుర్రి. అంటే మామూలుగా సిననా నీ రివ్యూ చూస్తా, తమ్మి నీ రివ్యూ చూస్తా పెట్టుర్రి. నాకు మంచిగా అనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది, బాగా హ్యాపీ ఫీల్ అవుతా. నీవంటే మంచి అది తమ్మి నీ రివ్యూస్ చూస్తాను, ఇట్లా సంథింగ్ లైక్ దట్. ఏదో ఇక ఇష్టమని పెడుతున్నారు, పెడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చూసి. మా అక్కలు, చెల్లెలు, మా అన్నలు, తమ్ముళ్ళు, నా దోస్తులు, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకుందాం, వాళ్ళంతా కూడా ఫుల్ ఖుషితో నాకు పెడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రెండోది, అదే దానిలో మీకు ఏదైనా నచ్చకపోతే డిబేటబుల్ ఐటమ్స్, అంటే అసలు నువ్వు ఎందుకు కా బ్యాచ్ తే బ్యాచ్లో నువ్వు తే బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నావు అన్న పాయింట్ మీదకి వెళ్ళి నిన్న ఎవరు మీ ఆయన గారికి చెప్పండి, మెసేజ్ మీ ఆయన గారికి చెప్పండి. కన్నడ తెలుగు అని చెప్పి కాంప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను తెలుగే, కానీ నాకు నిఖిలే ఇష్టం, నేను నిఖిల్కే ఓటేస్తా. ఎందుకు ఆట చూస్తున్నారా మీ వాళ్ళు? కన్నడ తెలుగు అని చూస్తున్నారా? ఎంతోమంది కన్నడ ఆర్టిస్టులు తెలుగులో పని చేయట్లేదా? అది కనబడతలేదా? మీ ఆయన గారికి చెప్పండి అని పెడితే మా మిస్సెస్ స్వాతి ఇక ఈమె నీకేమో చెప్తాను పాటు చెప్పట్టుకొచ్చి ఇచ్చింది. అవన్నీ అక్కడ పెట్టకండి, ఎందుకంటే ఆమె పని చేసుకుంటూ ఉంటుంది, వర్క్లో బిజీగా ఉంటుంది. ఇవన్నీ టెన్షన్లు ఆమె పెట్టుకోదు. ఆమె చాలా 2 పిల్లల్ని చూసుకుంటా, ఇంత పెద్ద బిజినెస్ చూసుకుంటా, ఈవెంట్లు కూడా చేస్తుంది.
స్పెషల్ యాక్ట్స్, రింగ్ డ్యాన్స్ అవన్నీ చేస్తుంది కదా. సో అవి కూడా చేస్తుంది. అంత హెక్టిక్ వర్క్తో ఉన్న ఆమెకి ఈ డిబేటబుల్ ఐటమ్స్ ఆమెకు సంబంధం లేదు, నాకు సంబంధం. మీరు ఏమైనా చెప్పేది ఉంటే ఇన్స్టాగ్రామ్లో చెప్పుర్రి, నేను ఆడ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రైట్, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నా. ఆ మేడం ఎవరైతే పెట్టిరో ఇక మీ ఆయన గారికి చెప్పండి, మీకు చెప్తున్నానండి, మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, మీరు తెలుగు వాళ్ళే, కానీ మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, చేయండి, తప్పలేదు. మీకు గేమ్ నచ్చింది, 100% చేయొచ్చు, 200% చేయొచ్చు, 1000% చేయొచ్చు, అందులో తప్పు లేదు. నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్, కన్నడ వాళ్ళు తెలుగులో పని చేయట్లేదని 100% పని చేస్తున్నారు. తెలుగు వాళ్ళు కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంటే 0%, నాకు తెలుసు 10% పనిచేస్తున్నారు అనుకుందాం, అంతే. అది ఇది డిఫరెన్స్. ఇది చాలామందికి గమనించలేరు, ఎందుకంటే కళ్ళు లేని కబూదిని బాబయ్య అన్నట్టుగానే ఉంటుంది ముచ్చట. తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో 90% కన్నడ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. అదే కన్నడ టీవీ సీరియల్ ఇండస్ట్రీలో 10%, 5% కూడా తెలుగు ఆర్టిస్టులు పనిచేయట్లేదు. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అండ్ నేను ఇక్కడ ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి లేదు. అండ్ ఇక్కడ ఈ షోలో ఏ కంటెస్టెంట్కి అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు బాగా ఆడుతున్నారు అనిపిస్తే సపోర్ట్ చేయరు. అది భాషా భేదం లేకుండా సపోర్ట్ చేసుకోరు, హ్యాపీగా సపోర్ట్ చేసుకోరు. నేను చెప్పిన పాయింట్ ఒకటే, కన్నడ వాళ్ళకి క్లారిటీగా ఉంది ఎవరు కోటేయాలో, తెలుగు వాళ్ళకి క్లారిటీ లేదు ఎవరు కోటేయాలో, దట్స్ ఇట్. అది నా పాయింట్, నా ఉద్దేశం. నేను చెప్పిన పర్ఫెక్ట్గా మన వాళ్ళ గురించి నేను అంటే కరెక్ట్గా ఆలోచించి చెప్పింది ఇది మీరే ఎగ్జాంపుల్ దానికి, అంతే, దట్స్ ఇట్. అండ్ వాట్సాప్లో ఆడ వార్లు చేస్తే సింపుల్గా నేను బ్లాక్ చేస్తాను, ఎందుకంటే అది మా బిజినెస్కి సంబంధించిన ఫోన్, దానిలో ఈ పంచాయతీలన్నీ పెట్టుకునే ఉద్దేశం లేదు. ఆడ వార్లు చేద్దాం, ఏదో పడితే అది పెడదాం అంటే బ్లాక్ చేసి పడేస్తాం, దాంతో మించి ఇంకేం లేదు. బ్లాక్ చేసిన తర్వాత నీ మెసేజ్ నాకు కనబడదు, నువ్వు ఎంత కొట్టుకున్నా నీకు మెసేజ్ పోదు, దట్స్ ఇట్. ఇది మన వాళ్ళకి క్లారిటీ లోపం చాలా ఉంది. గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో అనేది తెలుసుకుంటే చాలు. ఎవరో మసిపూసి మారేడుగా చేసి బా 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 అని చెప్పేస్తే అది నమ్మేసి ఏదో గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు పోకుర్రి. ఎవరు గేమ్ బాగా ఆడుతారు, ఎవరు ఇండివిజువల్గా ఆడుతారు, ఎవరు చాలా బాగా ఆడుతారు, ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడు, గ్రూప్ గేమ్ ఆడకు, పిచ్చి పిచ్చి కథలు పడకు అని చెప్పారు. ఎవరు ఫ్యామిలీ వచ్చినప్పుడు బాగా ఆడుతున్నావు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏం చెప్పారు అది కనబడుతుంది కదా. వాళ్ళ ఫ్యామిలీకే నచ్చని ఈ గ్రూప్ గేమ్ నీకు ఎట్లా నచ్చింది? ఆత్మ పరిశీలన చేసుకో, దట్స్ ఇట్. నిన్న ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి తెలుసా? 7 నిమిషాలు వేస్ట్ చేసిన చూడరు. ఇప్పుడు సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. ఆఫ్కోర్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా ఫీలింగ్ తోటి అయితే చెప్పిన. ఇక ఇప్పుడు ఎపిసోడ్ గురించి కొట్టే తెచ్చి అన్నట్టుగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడగొట్టేస్తా. ఎందుకంటే ఎపిసోడ్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? కోన వెంకట్ గారు. కోన వెంకట్ గారు ఒక 50 సినిమాలు రాసిన అద్భుతమైన మెగా రైటర్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆయన ప్రతి ఒక్కరికి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. శివమణి దగ్గర నుంచి కింగ్ దాకా. శివమణి రాసిరు, కింగ్ రాసిరు అని చెప్పినప్పుడు మరి 2 బ్లాక్ బస్టర్సే నాగార్జున గారికి. అంటే ఫ్లాప్స్ ఇవ్వలేదు అని కాదు, ఇచ్చిండరు, కానీ చాలా వరకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన చెప్పిన ఒక 10 సినిమాల లిస్టే సరిపోతుంది అబ్బా. ఆయన బ్లాక్ బస్టర్స్ ఎన్ని ఇచ్చిండు తెలుగు ఇండస్ట్రీ, కానీ రెడీ బ్లాక్ బస్టర్ అసలు ప్రతిదీ, అసలు ఎన్ని అదుర్సు బ్లాక్ బస్టర్, అన్ని మంచి మంచి సినిమాలు రాసిన ఆయన తెలుగు బిగ్ బాస్కి లవర్ అంటే ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. లాస్ట్ ఇయర్ శ్రీకాంత్ గారు మన శివాజీ అన్న గురించి వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది. శ్రీకాంత్ గారి గురించి నేను చాలాసార్లు చెప్పిన. శ్రీకాంత్ గారు తెలుగు బిగ్ బాస్కి, వెంకటేష్ గారు తెలుగు బిగ్ బాస్కి విపరీతమైన ఫ్యాన్. వాళ్ళు బాగా చూస్తారు, జబర్దస్త్, బిగ్ బాస్ వీళ్ళు బాగా చూస్తారు షోస్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ షూటింగ్ స్పాట్లో షూటింగ్ చేసే టైంలో మిగతా టైం అంతా కూడా వాళ్ళు ఎంటర్టైన్ ఫీల్ కావాలంటే ఇలాంటి షోస్ చూస్తారు. అలాంటిది శ్రీకాంత్ గారికి భలే ఇష్టం తెలుగు బిగ్ బాస్ అంటే, తెలుగు అయినా కాబట్టి. నోట్ దిస్ పాయింట్ ఎవరు అని తెలుగు అయినా తెలుగు బిగ్ బాస్ని తెలుగులో చూడడానికి ఇష్టపడుతున్నాడు, సబ్ టైటిల్స్తో కాదు. నోట్ దిస్ పాయింట్, రైట్. ఇక్కడ కోన వెంకట్ గారు అవినాష్కి ఫ్యాన్ అవ్వడం, అవినాష్ని నచ్చడం అంటే ఎంత గొప్ప విషయం. అందుకే తెలుగు బిగ్ బాస్లో ఇలాంటి బిగ్ బాస్ లాంటి జబర్దస్త్ లాంటి షోలలో చేయడానికి అందరూ కూడా ఇష్టపడతారు, ఆరాట పడతారు, పోరాటం చేస్తారు, తన్లాడతారు, కింద నన్ను బిగ్ బాస్ పంపి నేను ఏడుతారు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి తెలుగు బిగ్ బాస్ పోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను ప్రతిసారి ఒక టాలెంట్ని. ఇప్పుడు అవినాష్ నాకు ఎంత క్లోజ్ అంటే నాకు బిగ్ బాస్ ఇచ్చిన తమ్ముడు, స్నేహితుడు, టాలెంట్ అని చెప్పాడు. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ షో. తెలుగులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని చూడడానికి ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి మెచ్చి నచ్చి తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు తెలుగులో ఉన్నారు, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
చేస్తే ఏమైందంటే పాపం వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దంట్లే, కొంచెం ఎక్కువ శాతం మన లోకల్ కదా పర్సంటేజ్ అన్న పెంచుర్రి. ఎందుకంటే మరీ 50-50% చేయకుండా 70-30% చేయర్రి. అంతే కదా. 10 నాన్ తెలుగు 10 తెలుగు తీసుకుంటున్నారు, అట్లా కాదు. ఈ 17 నా తెలుగు తీసుకొని 3 నాన్ తెలుగు తీసుకోండి, ఎందుకైనా మంచిది. అంటే కొంచెం మన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, మనలో కొంచెం పైకి వస్తారు కదా, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం, ఏమంటారు, మేనేజ్మెంట్ ఉండాలి కదా. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్ షో. అది కోన వెంకట్ గారు అంత గొప్పగా చెప్పడం, అవినాష్ గురించి రావడం ఆసమ్, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ పాయింట్, ఓపెనింగ్ నుంచి మాట్లాడుకుందాం. చాలామంది వచ్చిన కంటెస్టెంట్ 4 ఫ్యామిలీస్ వచ్చినాయి. 4 ఫ్యామిలీస్ కూడా మళ్ళీ నిఖిలు, నబిలు, గౌతమ్ కృష్ణ టాప్ 5లో పెట్టారు. ఒక ఫ్యామిలీ మాత్రం గౌతమ్ కృష్ణ టాప్ 5లో 5th నెంబర్లో పెట్టారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా 1st, 2nd, 3rdలోనే గౌతమ్ కృష్ణని ప్లేస్ చేయడానికి ట్రై చేశారు. అండ్ నబీల్ కూడా ఆ 1st, 2nd, 3rdలోనే, నిఖిల్ కూడా 1st, 2nd, 3rdలోనే ప్లేస్ చేశారు. ఇక మనకి 3 టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక ప్రేరణదే పంచాయతీ ఉంది. ప్రేరణ కన్ఫర్మ్ అయితే టాప్ 5 అని అనుకున్నాం, కానీ ఆమెనే చెడగొట్టుకుంటుంది. దగ్గర దాకా వస్తున్న కొద్దీ చేతులారా చెడగొట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటుంది. రైట్. ఓపెనింగ్ మనకు ఎందుకు పుట్టింది ఏందెందో పాటలు నాగార్జున గారు యాజ్ టీ ఊపారు. నెక్స్ట్ 4 ఫ్యామిలీస్ రావాలి కదా, స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఫస్ట్ యష్మి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. మగలే రోహిణి ఫోటో గుర్తుపట్టింది సంథింగ్, అదంతా చిన్న సోది లెక్క. కానీ అయితే యష్మి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. మగలే యష్మి కోసం వచ్చింది శ్రీ సత్య. అట్లనే ఆమె పేరు యష్మి ఏంటది, యామిని సంథింగ్ ఏదో ఉంది, ఆమె పేరు నేను రాసుకోలేదబ్బా. ఇంకొకరు వచ్చారు, శామీ సంయుక్తాన శామీ అని అన్నారు. సత్య అండ్ శామీ వచ్చారు వాళ్ళిద్దరు కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది గొప్ప విషయం కాదు. 6 తర్వాత నేను మందేస్తాను అనేది గొప్ప విషయం కాదు. అది అబ్బాయి వేసినా అమ్మాయి వేసినా గొప్ప విషయం కాదు. 9 తర్వాత అంటేనే మన షాకేయటంలో అంటే 6 తర్వాత అని చెప్పేవాడు తెలియదు. 6 తర్వాత ఏంది, 6 తర్వాత మరీ 6 తర్వాత 9 తర్వాత అనుకున్న ఒక విషయం, 7 తర్వాత 8 తర్వాత 9 తర్వాత అంటే ఒక విషయం, రాత్రి అయింది అనుకుందాం. మరీ 6 తర్వాత సాయంత్రం పూటనే మామ పెగ్గిలా అంటే అది గొప్ప విషయం. అండ్ ఇంకోటి, నేను తాగుతా అనడము గొప్ప విషయంగా ప్రకటించుకునేది ఆర్జీవి లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కాదు. దానివల్ల అది ఎవరికి గొప్ప, దేనికి గొప్ప, ఇది ఎందుకు గొప్ప? ఆడపిల్ల అయితేంది, మగపిల్ల ఆడైతేంది, నేను తాగుతా అంటే అది గొప్ప విషయమా? అదేమన్నా శుద్ధపు సంసారి లెక్క అది ఒక గ్రేట్ థింగా కాదు కదా. ఇప్పుడు నేను 6 తర్వాత తాగుతా అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతారు, అది కదా మ్యాటర్. ఇంకో విషయం చెప్పాలి, నాకు సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ పెట్టారు, ఎంత గొప్పగా అనిపించింది. ఇప్పుడు జెన్యూన్ అని అంటున్నారు కదా, ఒక కంటెస్టెంట్ సదరు విష్ణుప్రియ కంటెస్టెంట్ ఉంది, జెన్యూన్ ప్యూర్ సోల్ అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా మన ఇంట్లో ఒక మనిషి జెన్యూన్ అన్న పాయింట్ తోటి ఒక అబ్బాయి ఎంబడి తిరుగుతూ ఉంటే, ఆ అబ్బాయి ఇష్టపడకుండా ఆ అబ్బాయి హేట్ చేస్తున్నా కానీ ఎంబడి తిరుగుతుంటే ఎంత జెన్యూన్ రా, మా అమ్మాయి ఎంత జెన్యూన్ రా, అసలు అమ్మాయి ఎంత ప్యూర్ లవ్, అసలు ప్యూర్ సోల్. వాడు తిట్టినా కానీ వాడు వద్దన్నా కానీ ఎంబడి తిరుగుతుందిరా, జెన్యూన్ సోల్ రా అని అంటామా? పిచ్చిదాని అనుభవం మెంటలా అంటామా? చెప్పురు ఒక మాట. జెన్యూన్ ఏం జెన్యూన్, రియాలిటీ కంపేర్ చేసుకొని జెన్యూన్ అనే మాట్లాడాలి. దిక్కుమాలే ఏం జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్రాంక్, ప్యూర్ సోల్, జెన్యూన్. ఫ్రాంక్ అంటున్నా, ఫ్రాంక్ దేనికి, అది దేని గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్స్ వేసుకుని ఎందులో జెన్యూన్ ఉంది. నువ్వు టాస్క్ ఆడడంలో జెన్యూన్ ఉన్నావు, నిజాయితీ చూపించినావు, ప్రేరణ కదా. అప్పుడు ఫ్రెండ్ ఉన్నా కానీ ఆపోజిట్లో న్యాయం మాట్లాడేది చూసిరా, అది జెన్యూన్ అంటే. జెన్యూన్ అంటే నువ్వు అక్కడ చూపించాలి. జెన్యూన్ ఒక అబ్బాయి ఎంబడి తిరిగితే అది జెన్యూనా, ప్యూర్ సోలా? లైఫ్కి అంటే మన నిజమైన జీవితాన్ని కంపేర్ చేసుకోండి, అది జెన్యూనా? నిజంగా మీ ఇంట్లో ఒక మనిషి అట్లా ఒక అబ్బాయి ఎంబడి తిరుగుతుంటే దాన్ని జెన్యూన్ అంటావా నువ్వు? ఇది మన ఒక సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ పెట్టిన మెసేజ్ అబ్బా. నేను షాక్ అయినా, అరే కరెక్టే కదరా, ఇట్లయితే మనం జెన్యూన్ అని అంటామా? నేను రైట్లోనే ఉన్నా, నేను రాంగ్లో పోతున్నానేమో, నేను అది జెన్యూన్ కాదు, అది పిచ్చి అంటారని ఎన్నోసార్లు చెప్పిన. అది నేను రాంగ్లో ఉన్నానేమో, నేను రైట్ కాదేమో అని నాకు చిన్న డౌట్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చూస్తే క్లారిటీ వచ్చింది. నిజంగా మన ఇంట్లో వాళ్ళు అట్లా చేస్తే జెన్యూన్ అంటామా? వాళ్ళ నాన్న అన్నాడు, బాబు ఇదంతా ఊరక స్ట్రాటజీ కోసం చేస్తాను పాపం వాళ్ళ నాన్న అన్నాడు. ఆయన చాలా మంచివాడు.
ఇంకా నాకు తిట్టిపోలేదు, ఆయన చాలా మంచిగా చెప్పిపోయాడు. ఆయన ఊరికనే ఇదంతా ఏదో టైంపాస్కి ఊరికే ఇక్కడ అన్నీ పర్మనెంట్ ఉండేది కాదు, జస్ట్ సరదాగా అట్లా అంతే, జస్ట్ స్ట్రాటజీ ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు, ఏదో ఒక రకంగా కవర్ చేసే ప్రయత్నం చేసిండు. సీజన్ 5లో కూడా ఒక కంటెస్టెంట్ మదర్ వచ్చి చాలా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను, నువ్వు అంతా గబగబు చేస్తున్నావు, శంకర్ నాకు బయట మొత్తం ఆగమైతుంది ముచ్చట అని చెప్పే ప్రయత్నం చేసిండు. వీళ్ళ నాన్న కూడా బయట అభిమానులు కూడా హేట్ చేస్తున్నారమ్మా, కొంచెం జాగ్రత్త అని చెప్పిండు కూడా. అప్పుడు కూడా సీజన్ 5లో ఒక కంటెస్టెంట్కి వాళ్ళ మదర్ ఎంతో మంచిగా చెప్పినా కానీ ఎఫాన్ వేవర్ అన్నట్టు మాట్లాడింది. రైట్, ఓకే రైట్, పక్కన పెట్టుర్రి ఈ జెన్యున్ గోల పాడుగాను. సరే, ఇక్కడ ఈ జెన్యునిటీ చూడుర్రి, ఎవరో పెట్టిరా జెన్యున్ అని. యష్మి ఎంత డేర్ డెవిల్, అసలు ఎట్లా ఒప్పుకుంది నేను తాగుతా అని, మామ ఎక్ పగ్గిలా అని చెప్పింది. అది ఎవరికి గొప్ప, దేనికి గొప్ప? నీ గొప్ప, నీ గొప్పనా? సరే, ఇక్కడ 6 తర్వాత అసలు యష్మి వేరు సార్, అసలు మీరు చూడలేదు. అండ్ యష్మి నిన్ను చాలా మిస్ అయినాం, అండ్ ఎమోషనల్ అవుతున్నావు, ఎమోషనల్ అవ్వకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. అండ్ ఫస్ట్లో ఉన్న యష్మి కావాలి, ఫస్ట్లో ఉన్న యష్మిలో మంచి ఫైర్ ఉంది, చాలా బాగా ఆడింది. అండ్ అసలు సార్ మీరు చూడలేదు సార్ యష్మిని ఆఫ్టర్ సిక్స్ మీరు వేరే ఆఫ్టర్ సిక్స్ అంటే ఏంటి సార్ అంటే, మామ ఇక పెగ్గులా, మామ ఇక పెగ్గులో. ఓకే రైట్. నాగార్జున ఓహో 6 తర్వాత అన్స్టాపబుల్ అన్నమాట అని చెప్పి 6 తర్వాత అన్స్టాపబుల్ అని చెప్పి సంతోషం. ఎప్పుడు అంటే మరి ఇక్కడ రూపం బయటపడలేదంటే, సార్ రూపం బయటపడాలంటే 6 కావాలి సార్, అండ్ కొంత అది కావాలి సార్, మ్యాటర్ ఉంటే కానీ బయటపడలేం కదా సార్ అని చెప్పాను. యా, పాత యష్మి, ఇక సత్య ఉండి పాత యష్మి కావాలి, నువ్వు రిలేషన్స్కి ఇచ్చే వాల్యూ తెలుసు నీకు, కానీ నీ ప్రియారిటీ నీకు ఉండాలి, ఫస్ట్ నీ ప్రియారిటీ నీకు ఉండాలి, లేడీ టైగర్ లాగా ఆడాలి, ఫస్ట్లో ఆడినట్టు ఆడాలి, ఓవర్ థింక్ చేయకు, అందరూ బాగున్నారు మేము బాగున్నాము, అందరి గురించి ఎవరి గురించి ఓవర్ థింక్ చేయకుండా గట్టిగా ఆడు అని చెప్పింది. అది సంగతి. వాళ్ళ నాన్నగారు చూసి ఎంత హర్ట్ అయినరు, 6 తర్వాత నేను మందేస్తా అని చెప్పి నా కూతురు చెప్తుందని ఎంత బాధపడ్డారు కదా. నేను వచ్చి ఇన్ని సూక్తులు శుద్ధులు బుద్ధులు అని చెప్పిపోతే నువ్వు 6 తర్వాత మందేస్తా అని చెప్పబడుతుంది అనుకుంటారు కదా ఒక మాట. సరే, టాప్ 5 గురించి చెప్పేసారు. వాళ్ళ టాప్ 5లో గౌతమ్ కృష్ణ ఫస్ట్, నిఖిల్ సెకండ్, థర్డ్ నబీలు, ఫోర్త్ అవినాష్, ఫిఫ్త్ ప్రేరణ. సో వీళ్ళు ప్రేరణని కన్సిడర్ చేశారు. ప్రేరణని కన్సిడర్ చేసిన వాళ్ళు ఇద్దరు అనుకుంటా, ఐ థింక్. ఎస్, యష్మి వాళ్ళు అండ్ టేస్టీ తేజ వాళ్ళు, వీళ్ళిద్దరు కన్సిడర్ చేశారు. యష్మిని ప్రేరణ వాళ్ళు అట్లనే పృథ్వీ వాళ్ళు, వీళ్ళిద్దరు కన్సిడర్ చేశారు టాప్ 5కి. మిగతా వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయలేదు. అవినాష్ తోటి జర ఫన్ జరిగింది అక్కడ. అవినాష్ లేచి నిల్చోవడం, నువ్వు అందంగా ఉన్నావు, నీ పెదాలు బాగున్నాయి అట్లాంటివి చెప్తే, నేను టాప్ 5లో పెడతాను అంటే, టాప్ 5లో పెట్టక ముందు టాప్ 5లో పెట్టి నీ గురించి తెలుసులే, టాప్ 5లో పెడతాను అంటే, నాకు కూడా నీ గురించి తెలుసు అని చెప్పి ఆఫ్టర్ 6 అది ఇదని మాట్లాడారు. ఇక కొంచెం జోకులు వేసుకున్నారు. అబ్రాడ్ పోతే నువ్వేం చేస్తావు, నువ్వేమేమి పనులు చేస్తావు మాకు తెలుసు అని చెప్పి, అంటే నువ్వేం చేస్తావు తెలుసు అని చెప్పి ఆయన వీళ్ళు చూస్తుంటే నిజాలు బయట పెట్టుకున్నట్టే అనిపించింది, కానీ ఆపిరు అక్కడికి. ఆ తర్వాత సత్య, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాలి సార్. అసలు ఎంటర్టైనర్స్ సార్, ఎంటర్టైనర్స్ అంతే. అసలు ఎంటర్టైనర్స్ అంటే ఇంత బాగా గేమ్ ఆడతారని నేను అనుకోలేదు సార్, కానీ చాలా బాగా ఆడారు సార్. వీళ్ళు ముగ్గురు కంప్లీట్గా ఆ పర్సెప్షన్ని మార్చేసేది సార్. ఎంటర్టైనర్స్ గేమ్స్ ఆడలేరని నెక్స్ట్ లెవెల్లో ఆడారు, ఇది ఎవరైనా ఒప్పుకోవాలి. ఈ సీజన్లో టాప్ 5 కాకుండా టాప్ 6 ఉంటే ఈ ముగ్గురిని కూడా పెట్టచ్చు. అంత బాగా గేమ్ ఆడుతున్నారు, అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళ రాక ముందో లెక్క, వచ్చిన తర్వాత లెక్క, అంతకు ముందో లెక్క, ఆ తర్వాత లెక్క అన్నంతగా అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే ఇంకేం చేయలేం, వేస్ట్. గేమ్ అంటే ఏంది, ఈ సీజన్లో గేమ్ అంటే ఏంది, అదంటే ఏంది, ఇదంటే ఏంది అని మాట్లాడడం దండగా. శివాజీ అన్న లేడు ఇక్కడ స్ట్రాటజీలు ప్లే చేయడానికి, శివాజీ అన్న లేడు గేమ్ని కింగ్ మేకర్ని మార్చడానికి, తిప్పడానికి, చేయడానికి. ఇక్కడ ఒక యావర్ లేడు, అద్భుతమైన ప్లేయర్ ప్లస్ ఎమోషన్స్ చూపించే కంటెస్టెంట్ లేడు. ఒక సింపతి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి తనకంటూ చుట్టూ నెగిటివిటీ ఫామ్ అయ్యి సింపతి జనరేట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ లేడు. ఇక్కడ ఒక ఎంటర్టైనర్ సన్నీ మచ్చ లేడు. ఇక్కడ ఉన్నదంతా డిఫరెంట్. ఎంటర్టైన్ చేసేటోళ్ళు సపరేటు, ఓన్లీ గేమ్స్ ఆడేటోళ్ళు సపరేటు. ఇప్పుడు అంత ఇంతో బెటర్ ఏంటంటే ఎంటర్టైన్ చేసేటోళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. సో అక్కడ మనం పాజిటివ్గా చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది, చూడట్లేదు, పట్టించుకోరు అంతే జనాలు. ఏమంటే హీరో ఫేస్, హీరో ఫిగర్ కావాలి జనాలకి. కామెడియన్స్ అంతా కామెడియన్స్ మాత్రమే. అండ్ గౌతమ్ కృష్ణ సోలోగా ఆడుతుండు, సపోర్టు కొంత వస్తుంది కొంత రాదు, అది ఒక రకమైనది. ఇప్పుడు ఏమంటే బయట ఎవడో ఒక ఫ్యాన్ అనేటోడు ఎవడో ఏదో మాట్లాడితే దాన్ని హైలైట్ చేసి చూపించడమే తప్ప, ఈవెన్ నిఖిల్ వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే హైలైట్ చేసేటోడు లేడు. అది సరే. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, నిఖిల్ చాలా బాగా ఆడుతున్నారు. గౌతమ్ కృష్ణ, నిఖిల్ మీరిద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పి ఒక మాట అన్నది. అండ్ అవినాష్ మళ్ళీ ఫన్ను,
బయటికి రానికి ఉంటుంది అని అంటే ఏంది 6 తర్వాత అని చెప్పి ఆయన అనడం అంత కొంత ఫన్ జనరేట్ అయింది. అండ్ వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే జనాల్లోనే కదా సార్, మాలో కూడా ఒక స్మైల్, హౌస్ లోపలనే కాదు మాలో కూడా ఒక స్మైల్ వస్తుంది. ఫన్ కానీ టాస్క్ కానీ ముగ్గురు ద బెస్ట్ సార్, ముగ్గురు బెస్ట్ ఇస్తున్నారు అంతే అని చెప్పి సార్ చెప్పింది. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది నమ్మాల్సింది. నెక్స్ట్ బై 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 అని అందరూ బై చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ తేజ అండ్ ఫ్యామిలీ అని అంటే తేజ వాళ్ళ ఫ్యామిలీ కింద సన్నీ మచ్చ వాళ్ళ ఫాదర్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ అయితే ఒకటే అన్నాడు, నాన్న బాగున్నావు టేస్ట్ ఇది అడిగితే మేము బాగానే ఉన్నాగా నీ ఏడిపి బాగాలేదు అన్నాడు. సన్నీ మచ్చ కూడా ఒకటే అన్నాడు, నువ్వు ఏడిస్తే అందరూ ఏడ్చిరు బాధపడ్డారు, కానీ ఆ తర్వాత బోరు కొట్టింది, ఎవరి అమ్మ వీళ్ళ అమ్మని పంపండిరా నాయన, ఒరే నాయన వీళ్ళ అమ్మని పంపండిరా రే బాబు ఏందిరా అని అనుకున్నాం మేమంతా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా కలిగింది. నేను మీకు చెప్పిన సన్నీ మచ్చకి నాకు వైబ్ సెట్ అవుతుందిలే కదా, సన్నీ మచ్చ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాక్సిమం మిక్స్ అవుతూ ఉంటాయి. చూడు సేమ్ థింగ్ నేను మీకు చెప్పింది. ఫస్ట్ 2 రోజులు అసలు అమ్మని మించిన ఎమోషన్ ఏముంది, ఖచ్చితంగా తను ఎమోషనల్ అవ్వడానికి రైట్ రీజన్ ఉంది, చాలా బాధపడతాడు, నాకే బాధ అనిపిస్తుంది, చూస్తా అంటే ఏడుపు వస్తుంది అని చెప్పిన. 2వ రోజు కూడా అట్నే దాదాపు పాజిటివ్గానే చెప్పిన. 3వ రోజుకి ఆ బ్రహ్మ ఆయన వాళ్ళ అమ్మని పంపిర్రు అయ్యా అన్న, సేమ్ అది సన్నీ మచ్చ చెప్పాను. అండ్ సన్నీ మచ్చని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ థింగ్ సన్నీ మచ్చ రాగానే ఒక స్వాగ్ పోయి నాగార్జున గారి కాళ్ళ మీద మొక్కడం కూడా ఆ స్టైల్ అదంతా భలే అనిపించింది. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ అందరి గురించి పెద్దగా తెలియనట్టుంది, అందుకే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, అదేంటంటే టేస్టీ తేజ, నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో చెప్పిన, చూలేదో కానీ చెప్తున్నా. టేస్టీ తేజ అసలు బిగ్ బాస్ సీజన్ 7కి రావడానికి కారణం సన్నీ మచ్చ. సన్నీ మచ్చ అన్స్టాపబుల్ అనే సినిమాకి సంబంధించిన సప్తగిరి అన్న అండ్ సన్నీ మచ్చ ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన ఒక సినిమాలో, ఆ సినిమా ప్రమోషన్ కోసం టేస్టీ తేజ వీడియో చేయడానికి సన్నీ మచ్చ అండ్ సప్తగిరి అన్న ఇద్దరు వస్తే ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. టేస్టీ తేజది ఫుడ్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఫుల్ పాజిటివ్గా ఫుల్ ఫన్నీగా నడిచింది. అది నడిచిన తర్వాత ఇంత టాలెంట్ ఉందేంద్రా నీకు అని చెప్పి సన్నీ మచ్చ బాగా ఇంప్రెస్ అయ్యి, అరే నీలాంటి కంటెస్టెంట్ ఎంటర్టైనర్ కావాలరా బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి సన్నీ మచ్చ టేస్టీ తేజ గురించి రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ రిఫరెన్స్ త్రూయే మనోడు లోపలికి వచ్చిండు. అది మ్యాజిక్, అది లాజిక్. అందుకే సన్నీ మచ్చ ఈరోజు నిన్న స్టేజ్ మీదకి వచ్చిండు. అర్థమైందా? ఫుల్ క్లారిటీ. తేజ మా ఫ్రెండే కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిండు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఇది కుల్లం నిజం. అండ్ సన్నీ మచ్చ రిఫరెన్స్లోనే ఇదివరకు ఒక కంటెస్టెంట్ వచ్చారు, అది రాజ్కి ఈ ఎపిసోడ్కి సన్నీ మచ్చకి టోటల్గా లింక్ ఉంది. ఎందుకో కూడా చెప్తా. టేస్టీ తేజ ఈరోజు సేవ్ అయిండు, సన్నీ మచ్చ ఫ్రెండ్ ఆ రోజు సేవ్ కాలేదు. రాజ్ అంటే కూడా నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్. రాజ్కి నేను ఇంప్రెస్ అయ్యి కూడా, రాజ్కి సీజన్ అంతా అయిపోయి బయటకు వచ్చినాక ఎలిమినేట్ అయినాక నీ ఎలిమినేషన్ చాలా బాధాకరమైన ఎలిమినేషన్. యాక్చువల్లీ నువ్వు ఎలిమినేట్ కాలేదు, ఎందుకంటే నువ్వు సేవ్ అయినావు, పక్కన వాళ్ళు ఎలిమినేట్ కావాలి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ చేసినప్పుడు నువ్వు ఎలిమినేట్ కాదు, కానీ నిన్ను ఎలిమినేట్ అన్నారు, ఇది అన్యాయంగా జరిగింది అని నేను బాధపడుతూ ఒక మెసేజ్ కూడా పెట్టిన, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బ్రో అని చెప్పి మనోడు కూడా మెసేజ్ రిప్లై ఇచ్చిండు. సో దట్స్ ద గుడ్ కంటెస్టెంట్ ఫ్రమ్ సన్నీ మచ్చ. అండ్ మళ్ళీ ఇంకొక గుడ్ కంటెస్టెంట్ ఫ్రమ్ సన్నీ మచ్చ టేస్టీ తేజ. సేమ్ సినారియో జరిగింది రాజుకి జరిగినట్టే టేస్టీ తేజకి, కానీ టేస్టీ తేజ సేవ్ అయ్యిండు. అంటే అఫ్కోర్స్ అప్పట్లో హరియానా అవినాష్కి అది ఇచ్చింది కదా షీల్డ్, అప్పుడు కూడా పక్కనున్న కంటెస్టెంట్ సేవ్ అవుతాడు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. మధ్యలో ఒక్క సీజన్లో మాత్రమే, ఆ సీజన్ అంటేనే ఒక వింతైన సీజన్ అబ్బా, సీజన్ 6. అసలు ఏ నిర్ణయం ఎట్లా తీసుకుంటారో తెలియదు, ఎందుకు తీసుకుంటారో తెలియదు, దేనికి తీసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. ఆ సీజన్లో విన్నర్కి ఏం ప్రైజ్ మనీ, రన్నర్కి ఏం ప్రైజ్ మనీ, వారియా అదొక దిక్కుమాలే సీజన్ 6 అంటే. ఆ సీజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు, పేదరికం దరిద్రానికి డిఫరెన్స్ ఏంది అని. పేదరికం అంటే వాడు కష్టపడి బతుకుతూ ఉంటాడు పేదోడు, దరిద్రం అంటే వాడు కష్టపడి ఇంకా పేదరికంలోనే బతకడానికి అలవాటు పడతాడు, వాడు దరిద్రుడు. సో లైక్ దట్ సీజన్ 6 సీజన్ 8 అంటే ఇది పేదరికం, అది దరిద్రం. దానిలో ఉన్నంత ఫ్లాస్, దానిలో ఉన్నంత గబ్బు, దరిద్రం ఇంక ఏ సీజన్లో ఉండదు. అన్ని రకాలుగా వేస్ట్గా ఉంటుంది. ఫుడ్ విషయంలో వేస్ట్గా ఉంటుంది, కంటెస్టెంట్ల బిహేవియర్ పరంగా కంటెస్టెంట్ల బిహేవియర్ ఆడుగుంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కడు ఏం చేస్తాడో తెలియదు, సంసారం అంతా నడిపిస్తూ ఉంటారు, ఏందెందో చేస్తారు. డిఫరెంట్ పంచాయతీలు, పిట్ట పంచాయతీ, రెట్ట పంచాయతీ, చెప్పబ్బబ్బబ్బబ్బా. క్లైమాక్స్లో విన్నింగ్ ప్రైజ్ మనీ పంచాయతీ 40 లక్షలు రన్నర్కి వచ్చేది, విన్నర్కి బోడిగుండు కొట్టేది.
అబ్బా అదో సీజను. అమ్మా పెగ్గు దాగి నిర్ణయం తీసుకున్నట్టున్నారు ప్రతిసారి. డెసిషన్ అనగానే 2 క్వార్టర్ తిప్పి గుద్ది ఇక్కడ బాగేసి నిర్ణయం ఇదే రే అని ఉండొచ్చు. అలా అన్ని నిర్ణయాలు గబ్బు ఉంటాయి. సరే నెక్స్ట్ ఎక్కడ ఉన్నా టేస్టీ తేజ కోసం మచ్చ వచ్చింది. సన్నీ మచ్చ వచ్చి ఫస్ట్ అన్న మాట ఏంటంటే, తేజ తగ్గినట్టున్నావు అని అంటే, సార్ షెట్ ఇస్తాను అంటే అది కళలో కూడా జరగదులే, అయినా సార్ షెట్ రావాలంటే ఒక అదృష్టం ఉండాలంటే అది లేదులే అన్న అంటాడు. అదే తగ్గితే నాగార్జున గారు తగ్గేదిలే అన్నట్టుగా. అయ్యో ఏంటి తేజ మీ నాన్నగారేమో నువ్వు తగ్గితేనే నీకు పెళ్లి చేస్తా అన్నారు. సార్ నాన్న అలాంటి డెసిషన్లు తీసుకోకు నాన్న, అవన్నీ వద్దు నాన్న, అది మనతో కాదు నాన్న అంటే, ఏంటి అదేదో 4 years రిలేషన్షిప్ అమ్మాయి అన్నావు అంటే, సార్ అవన్నీ వద్దు సార్ ఇప్పుడు అని చెప్పి అన్నాడు. అవన్నీ అయిపోయాయి సార్, పోయాయి సార్, అయినా ఇప్పుడు ఎందుకు సార్ అని అంటాడు. నాన్న నీ ఏడుపు, వాళ్ళ నాన్నేమో నువ్వు ఏడవకు బాగాలేదు అన్నాడు. ఆ తర్వాత ఆడియన్స్ అందరూ కూడా మీ అమ్మ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పి సన్నీ మచ్చ చెప్పిండు. అయితే వాళ్ళ నాన్నని ఏదైనా చెప్పమనంటే, ఏం లేదు సార్, వాళ్ళ అమ్మ కోరిక నెరవేరిస్తే చాలు, వీడి కోరిక నెరవేరింది, వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని. ఇప్పుడు వాళ్ళ అమ్మ కోరిక ఏంటంటే ఫినాలేలో చూడాలని అనగానే పక్క నుంచి సన్నీ మచ్చుండి, ఫినాలేలో చూడాలనే కప్పెత్తాలన్నాను అంటే, అన్న అంత వద్దులే అన్న, ఎందుకన్నా చూసే వరకు చాలే అన్న, ఏందన్నా కప్పేందన్నా, లిమిట్స్ ఉంటాయన్న దేనికైనా, చూస్తే చాలన్న ఫినాలేలో అంటాను టేస్టీ తేజ. ఆ ఒక్క మాటతోటి టేస్టీ తేజ విన్నర్ కంటెస్టెంట్ కాదు అని ఒక రాజమౌళి గారు సీల్ వేసినట్టు అంతే, ఫిక్స్ ముద్రేసిండు అంతే, రాజముద్ర వేసేసిండు. ఎందుకంటే అతనికే కప్పును కొడతా అన్న నమ్మకం లేదు, కప్పును కొట్టాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరే ఎవ్వడు కూడా సపోర్ట్ చేయలేడు. కప్పు కొట్టాలి అన్న ఈ పాయింట్ మీద మాట్లాడడానికి లేదు, నాకు అర్హత లేదు ఇప్పుడు టేస్టీ తేజ కప్పు కొట్టాలి అని మాట్లాడడానికి. ఎందుకంటే చూస్తే చాలు వాళ్ళ అమ్మ ఫినాలేలో అన్న పాయింటే ఉంది తప్ప టేస్టీ తేజలో గెలవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు, తనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇప్పుడు తనకే ఇంట్రెస్ట్ లేనన్నప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్, ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ నిఖిల్కి అవసరం లేదు. ఏది తేజ లాజిక్ ప్రకారంగా తనకి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు అవసరం లేదు. సేమ్ లాజిక్ తోటి టేస్టీ తేజకి కప్పు కొట్టడం అవసరం లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు, తనకి ఫినాలే వరకు ఉంటే చాలు, టాప్ 5కి వస్తే చాలు. కాబట్టి మనం కూడా విన్నర్ అవుతాడు, విన్నర్ అవ్వాలి, చాలా మంచి కంటెస్టెంట్, విన్నర్ అవ్వాలి అని అనడం కూడా తప్పే. నువ్వు అనుకోవడం నేను అనుకోవడం కూడా తప్పే. ఇది ఇంకొక క్లారిటీ. ఇవి చాలా బీభత్సమైన క్లారిటీలో నేను ఇస్తున్నాయి, ఇది ఫిక్స్ అంతే. సరే ఇక సన్నీ మచ్చ ఇంకా టాప్ 5 పెట్టిండు. టాప్ 5 వాళ్ళ నాన్నగారు పెట్టిరు. గౌతమ్ కృష్ణ టాప్లో పెట్టిరు, నిఖిల్ సెకండ్, నబిల్ థర్డ్, ప్రేరణ దగ్గరికి వచ్చారు. లేడీ సింగం అంటాడు. వాళ్ళ నాన్నకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ప్రేరణ అని చెప్పి అక్కడ పక్క నుంచి మన సన్నీ మచ్చ చెప్పిండు. ఏంటి అంకుల్ మీకు ఎవరు ఇష్టం అంటే ప్రేరణ అని అన్నాడు సార్ అని చెప్పి ఇమిటేట్ చేసి చూపించిండు. ఇమిటేషన్లో మంచిగా. అండ్ అవినాష్ గురించి చెప్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పరంగా సూపర్ అని చెప్పి అవినాష్ని 5th ప్లేస్లో పెట్టిండు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఇంకా సన్నీ మచ్చ ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్గా మాట్లాడిండు. ఫస్ట్ టేస్టీ తేజ గురించి, స్వాతికి డోరేసారా, సన్నీ మచ్చ ఇండివిజువల్గా మాట్లాడిండు. ఫస్ట్ టేస్టీ తేజ గురించి, బయట కలిసినప్పుడు ఎట్లున్నాడో ఇక్కడ కూడా సేమ్ ఉన్నాడు. ఎస్, బయట నుంచి ఫ్రెండ్ చెప్పినా కదా, ఫ్రెండ్ కాదు తమ్ముడు లెక్క అనుకో. తమ్ముడిగా నాకు చాలా నచ్చిన వ్యక్తి, జనాలకి ఎంటర్టైనర్గా కూడా బాగా నచ్చినావు, బాగా ఈ సీజన్లో పవర్తో కలిపి నీ శక్తిని మించి గుర్రం కంటే ఫాస్ట్గా ఉరుకుతున్నావు, బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలని చెప్పిండు. ఎస్, ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్లో గేమ్స్ కూడా ఆడుతున్నాడు, 100% ఇస్తున్నాడు, 200% ఇస్తున్నాడు. ఎఫర్ట్స్ అంటుంటాడు చూడు, నా ఎఫర్ట్స్ ఇంతే, ఇంతవరకు ఇవ్వగలుగుతా, నా ఎఫర్ట్స్ని నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు టేస్ట్ అంటారు కదా, తన ఎఫర్ట్స్ ఇంతే, కానీ తన ఎఫర్ట్స్కి మించి ఆడుతున్నాడు నెక్స్ట్ లెవెల్లో. అది. సో నెక్స్ట్ సన్నీ మచ్చ నబీల్ గురించి, ఫస్ట్ హాఫ్లో ఇరగొట్టినావు, సెకండ్ హాఫ్లో షేర్ కొంచెం తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటుందట, అట్లా రెస్ట్ తీసుకుంటున్నావు, అది కాదు ఉట్కే బాగ్నాయే షేర్, లేచి ఉరకాలే పరిగెత్తాలే, సింహం లెక్క ఉండాలి అని చెప్పి గట్టిగానే చెప్పిండు. షేర్ ఉట్నాయే బాగ్నాయే అని చెప్పి మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తాడు సన్నీ. సింహం బాగా ఆడుతుంది, బాగా తిన్నాక కూర్చుండి పక్కన అందరు గొడవ పెట్టుకుంటుంటే చూస్తా కూర్చుంటుంది, అట్లా కాదు, ఉట్కే భాగ్ అని మళ్ళీ చెప్పిండు. బాగ్ నీకే బాగ్. నెక్స్ట్ అవినాష్ గురించి ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, అండ్ గౌతమ్ కృష్ణ గురించి ప్లేయింగ్ వెరీ వెల్, అండ్ రోహిణి గురించి మై బెస్ట్ ఫ్రెండ్, అసలు ఆ కాల్తో అట్లా ఆడుతుంది అని అనుకోలేదు, చాలా బాగా ఆడుతుంది అని చెప్పిండు. మెయిన్గా ఏంటంటే రోహిణి గారిది కాల్,
ఇప్పుడు నా చేయి లెక్క. యా అయినా కానీ ఆడుతున్నాడు గ్రేట్ కదా. యా ఆ ప్రేరణ గురించి సో క్యూట్, చాలా క్యూట్ అసలు. కానీ నామినేషన్లో మాత్రం కంట్రోల్ చేయలేము, అంత ఏదేదో చేస్తుంది. ఎస్ నామినేషన్స్ కాదు, నిన్న నైట్ ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు, ఏది పడితే అది మాట్లాడేసి గట్టి గట్టిగానే మాట్లాడుతుంది అబ్బా. నెక్స్ట్ రోహిణి అయిపోయింది, ప్రేరణ అయిపోయింది. యష్మి ఎక్స్ప్రెషన్ సార్, ఒక నామినేషన్కి 100 ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, ఏదన్నా తీసుకోవాలి, ఏం తీసుకోవాలన్నా ఎడిటర్ మా కష్టం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత విష్ణుప్రియ హర్రర్ సినిమాలకి ఆర్ఆర్ అవసరం లేదు, ఇక నీ వాయిస్ ఎత్తుక్కుంటున్నారంటే థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ కాదు, నీ నవ్వే ఆర్ఆర్ అని అంటున్నారు అని చెప్పి పక్క నుంచి ఎవరో చెప్తారు. సో స్వీట్ హార్ట్ నువ్వు అని చెప్పి అంటే ఎస్. అండ్ ఇంకోటి చెప్తాడు, ఏ వచ్చి బీపై వాళ్ళే, బి వచ్చి సిపై వాళ్ళు అంటున్నారు కానీ వి వచ్చి పీపై వాళ్ళతోనే ఉంది సార్. విపి కలిస్తే ఏంటి విపి. విష్ణుప్రియనా కాదు, విష్ణు పృథ్వీ అంతే కదా, మీరేమనుకున్నారు విపి అంటే. నెక్స్ట్ పృథ్వీ గురించి ಚೆನ್ನಾಗಿದ್ರೆ అన్నాడు. ఆ తర్వాత ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ నువ్వు ಹೇಗಿದೆ అన్నాడు. నీవు ಹೇಗಿದೆ అని అంటే ఒక్కటే వచ్చే. టాస్క్లో 100% ఇస్తున్నావు, హౌస్ పరంగా కూడా ఎంటర్టైనింగ్ పరంగా కూడా ఉంటే బాగుంటుంది. ఈ మాట చూడురి, సన్నీ మచ్చ చెప్పిన టాస్క్లో 100% ఇస్తున్నావు, కానీ ఎంటర్టైనర్గా హౌస్లో అందరితో మాట్లాడే విధానంలో అండ్ కమ్యూనికేషన్లో కూడా నువ్వు చాలా తక్కువ ఉన్నావు. అందులో ఉంటే కనుక నిన్ను ఎవరు ఆపేటోళ్ళు లేరు అన్న పాయింట్ చెప్పిన తర్వాత పృథ్వీ దీన్ని సీరియస్గా తీసుకొని రాత్రి అవినాష్ దగ్గర కూర్చుని, కరెక్ట్గా నేను బీఫార్మసీ సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్ గారు ఉదయ్ గారి దగ్గర కూర్చుని, అరే నువ్వు ఎట్లా రా ప్రతిదాన్ని ఎంటర్టైనింగ్గా తీసుకుంటావు, ఫన్నీగా తీసుకుంటావు, నీకు నవ్వు వస్తుంది, నాకు నవ్వే రాదురా దేనికి అనే పాయింట్ నేను అడిగిన. నాకు నేనే గుర్తొచ్చిన పృథ్వీని చూస్తుంటే నేను అడిగిన. యాక్చువల్లీ నాకు నవ్వకపోయేది అంటే ఏదాన్నైనా సీరియస్గా సిన్సియర్గా ఇట్టే చూస్తూ ఉండేటది. అది ఎంత పెద్ద కామెడీ అయినా ఇంతే ఉండేది నా ఫేస్. అరే ఎందుకురా నాకే అర్థం కాకపోయింది, నాకు నచ్చింది ఆ సీన్, కానీ నాకు ఎందుకు నవ్వు రాలేదు అనే ఫీలింగ్ ఉండేటది. నచ్చేది, నవ్వు రాకపోయేది, ఎందుకు రాదు అని ఒక ఫీలింగ్లో ఉండేది. అంటే ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉన్నాయిందన్న ఫీలింగ్ అలా ఉండి మా ఫ్రెండ్ గారిని అడిగిన. వాడు నాకు వాళ్ళే ఇష్టం ఉండే. అయితే అడిగితే వాడు చెప్పిండు, అరే నువ్వు అబ్జర్వ్ చేయి, ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేయి, అవతల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని నువ్వు గమనించగలిగితే ఆటోమేటిక్గా నీకు నవ్వొస్తుందని చెప్పిండు. ఆ రోజు నుంచి మొదలైన ప్రయాణం ఈ రోజు వరకు ఆగలే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ప్రతిదాన్ని ఫుల్గా నవ్వొస్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తే ఆయన మొహమాటం అట్లాంటివన్నీ కూడా వాడితో ట్రావెల్ అయ్యి మొత్తం గిమాటాలు పోయి ఫుల్ ఫన్నీగా తయారైన వాడు బీభత్సమైన ఫన్నీ. నాకు టన్నులు 100 రెట్లు వాడి దగ్గర నుంచి నేను ఇంప్రెస్ అయిందే. సో అది పృథ్వీ నిన్న మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పాలి ఇదంతా. ఓకే, అయితే నిన్న ఏంటంటే కూర్చుండి అవినాష్ని అడుగుతాడు అన్నట్టు, బ్రో మీరు ఎలా ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటారు, ఎలా ఇంత ఫన్నీగా ఉంటారు, ఎంత క్యాజువల్గా ఉంటారు, నాకు అన్నీ సీరియస్గా తీసుకుంటూ ఉంటాను, నాకు ఎందుకు అసలు మీలాగా రాదు నాకు, ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి, ఎట్లా అందరితో మింగిల్ అవ్వాలి, ఎట్లా ఎంటర్టైనింగ్గా ఉండాలి ప్లీజ్ అని చెప్పి అడిగితే కూర్చుండి చెప్తాడు. మస్తు సేపు క్లాస్ వ్యక్తి అన్నట్టు గురువు గారు శిష్యులు లెక్క కనబడ్డది. సో అది జరిగిన కథ. నిజంగా పృథ్వీ కనుక ఆ మార్పు చేసుకోగలిగితే టాప్ 5 కన్ఫామ్. ఈ వారం రోజులలో ఏదైనా జరగచ్చు. నిజంగా పృథ్వీ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ని కనుక మనం చూడగలిగితే టాప్ 5 కన్ఫామ్ అవుతాడు అబ్బాయి. ఎందుకంటే టాస్క్ ఇచ్చిండు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చిండు, మనం పిచ్చెక్కిస్తాం. తెలుసు కదా సన్నీ మచ్చకి ఏం చేసినాం, లైక్ దట్ టాస్క్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉన్నోడు ఎప్పుడు కింగే. సరే అది జరిగింది. ఆ తర్వాత నిఖిల్ గురించి అంతా ఓకేనా అని అడిగిండు అండ్ ఫంటాస్టిక్ గేమ్ ప్లే, కానీ అది కనుక వదిలేస్తే హ్యాపీ అన్నాడు. అంటే ఏంది అని అనుకునే లోపే చెప్పిండు, అందరినీ సాటిస్ఫై చేయలేం మచ్చా, నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలన్న ప్రయత్నంలో ఏదో చేస్తున్నావు, అది ఒక్కటి వదిలే అని చెప్పాడు. రైట్. నెక్స్ట్ కోన వెంకట్ గారు వచ్చారు అవినాష్ కోసం. వచ్చి బిగ్ బాస్ ఇచ్చిన తమ్ముడు, స్నేహితుడు, టాలెంట్ అవినాష్ అని చెప్పాడు. రెండో పాయింట్, ఇక్కడ నుంచి చాలా మందిని మేము పిక్ చేస్తూ ఉంటాం, వీళ్ళందరికీ తెలియదు. ఇప్పుడు సిరితో నేను వర్క్ చేసిన, ఎందుకంటే ఇక్కడ నుంచి చూసే నేను ప్రియాంక సింగ్ తోటి వర్క్ చేసిన, ఇప్పుడు వర్క్ చేస్తున్నాను సార్ సోలోగా, అది కూడా నేను ఇక్కడి నుంచి చూసే అసలు ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నా. అవినాష్ తోటి ఇప్పుడు నేను డిసెంబర్ నుంచి నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి చూస్తే తీసుకున్నా. సో మీకు తెలియకుండానే ఈ పర్సన్ తోటి ఈ క్యారెక్టర్ చేయించవచ్చు, ఈ పర్సన్ తోటి ఈ క్యారెక్టర్ చేయించవచ్చు, ఈ పర్సన్ తోటి ఈ క్యారెక్టర్ చేయించవచ్చు అని మేము ఫిక్స్ అవుతాం, ఇక్కడ నుంచే చూస్తాము, మీకు తెలియకుండానే ఇక్కడ ఒక ఆడిషన్ జరిగిపోతుంది అని ఇవన్నీ పాయింట్స్ చెప్పిండు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ సార్ అని చెప్పి అవినాష్ కోనా గారు చాలా పెద్ద ఫ్యాన్ సార్ బిగ్ బాస్కి, థ్యాంక్ యూ సార్ అని చెప్పి నా అన్న, నా ఫాదర్ నాకెంతో అది అని చెప్పి కోన వెంకట్ గారి గురించి అవినాష్ చెప్పాడు.
అవినాష్ వచ్చిన తర్వాత కోన వెంకట్ గారు అవినాష్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ స్పీక్స్కి వెళ్ళింది సార్. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. అవినాష్ వచ్చిన తర్వాతనే ఎందుకు రోహిణి వచ్చింది, టేస్టీ తేజ వచ్చింది అంటే టేస్టీ తేజ రోహిణి చేస్తారు, నవ్విస్తారు. కానీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ముందుకు తీసుకెళ్ళాలంటే, ఒక చిన్న స్కిట్ లాగా పర్ఫామ్ చేయాలి అంటే, ఒక సబ్జెక్టుని తీసుకొని ముందరికి తీసుకుపోవాలంటే, అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి అని అంటే అది అవినాష్ వల్లే అవుతుంది. రోహిణి వల్ల కూడా అవుతుంది, కానీ అంతకు మించి అవినాష్ వల్ల అవుతుంది. అవినాష్ నేను కలిసి దగ్గర దగ్గర 200 పైన స్కిట్లు చేసినాం. ఆ తర్వాత అతను ఇంకొక 150 పైన స్కిట్లు అదే జబర్దస్త్ షోలో చేసిండు. నేను క్విట్ చేసిన తర్వాత కూడా నేను క్విట్ చేసినప్పుడు అప్పుడు కూడా అవినాష్ క్విట్ చేసేసిండు. అప్పటికే ఒక 200 స్కిట్లు ఏమో చేసినాం మేము. ఆ తర్వాత మనడు స్టార్ మాలో చేసిండు, అక్కడ ఒక 100 స్కిట్లు. సో ఓవరాల్గా దగ్గరగా మనోడు అంతా కలిపి ఒక 500 స్కిట్ల వరకు చేసిన, వేరే టీంలలో చేసినవి అవి ఇవన్నీ కలిపి ఒక 500 స్కిట్ల పైన చేసిన. అంత అనుభవం ఉంది కదా, ఒక టీం లీడ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి మనోడు ఈజీగా ఆ ఎంటర్టైన్మెంట్ని తీసుకురాగలుగుతాడు. సరే, నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ అశోక్ వచ్చిండు. అశోక్ మనకు మంచి క్లోజు, అశోక్ తమ్ముడు. అయితే అశోక్ ఏం చెప్పినంటే, టాస్కుల్లో అంత పొట్టేసుకొని బాగా ఆడుతున్నావు, అసలు నేను మెస్మరైజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోడు బాగా ఇంగ్లీష్ బిడ్డలే, అంటే మనోడికి కొంచెం పీజీలు పిహెచ్డి క్యాండిడేట్, టోటల్గా మనోడు బాగా చదువుల బిడ్డ అశోక్ అనేట అతను. మొత్తం మాట్లాడేదంటే ఫిలాసఫీ ఫెరోషియస్ అట్నే ఉంటుంది ముచ్చట. ఫ్యామిలీ, మన ఫ్యామిలీ డైలాగ్ కొడదామని చెప్పి మనోడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, బాగా చేస్తాడు. సాయి కుమార్ గారి వాయిస్, ఇద్దరు కలిసి అందుకున్నారు డైలాగు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. రామచంద్ర ఓకే, టాస్క్ ఇక నాగార్జున గారు ఉండి చాలా బాగా అయిపోయింది ముచ్చరైతే. తప్పిపోతే మీరిద్దరు అదే డైలాగ్ కొట్టుకుంటారంటే, సార్ అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు నేరి నాటకంలో అని చెప్పి మళ్ళీ అందుకున్నారు. అయిపోయింది అక్కడ. నాగార్జున గారు ఉండి, నువ్వు రాసిన సినిమాలలో నుంచి టైటిల్స్ కొంచెం వీళ్ళకి ఏది సెట్ అయితే అవి అంటే నిఖిల్ గురించి చెప్తూ, బాద్షా సార్ కామెంట్ కంపోజ్డ్గా ఉంటాడు, చేసేది మాత్రం సైలెంట్గా చేస్తాడు అనగానే, సైలెంట్గా చేస్తాడు కదా అని చెప్పి కోన వెంకట్ గారు నాగార్జున గారు కూడా అనడం. అంటే చేసేటివన్నీ నల్లిగా చేసుకుంటేనే బయటకు మాత్రం సైలెంట్గా ఉంటాడని ఇండైరెక్ట్గా చెప్పారు, కానీ బాద్షా అని చెప్పారు. ఎందుకంటే గేమ్స్లలో బాద్షా అని. రెండో పాయింట్ బాగా సెట్ అయ్యేది, రెండోది పృథ్వీకి సెట్ అయ్యే టైటిల్ బలుపు. తగ్గడు, అమ్మాయి లేదు అబ్బాయి లేదు, గేమ్లో ఎవడొచ్చినా ఆగేది లేదు, మీదికి పోతూనే ఉంటాడు, అసలు తగ్గడు, అందుకే బలుపు, వాళ్ళంతా బలుపు అని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విష్ణుప్రియ గురించి చెప్పాలంటే, సార్ ఒకటే సార్ ఊకే నిన్ను కోరి అని చెప్పి ఆ బీజేం మోగుతూనే ఉంటుంది సార్ ఆల్వేస్. ఈమె నిన్ను కోరి అని పృథ్వీ వెంబడి తిరుగుతుంది అని చెప్పి చెప్పాడు. ఏముంది విష్ణుప్రియ అది చెప్పుర్రి, విష్ణుప్రియ అంతా ఏం లేదు, పృథ్వీ తప్ప ఇంకోటి లేదు, జెన్యూన్. నెక్స్ట్ యష్మి, రెడీ సార్, దేనికైనా రెడీ, ఆడడానికైనా పాడడానికైనా ఏడ్డానికైనా అన్నిటికీ రెడీ అని చెప్పి ఈయన చెప్పంగానే ఒక్క అక్కకి తప్ప అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అవును సార్, అక్క అంటే తిక్కలేస్తున్నాను ఆమెకి అని చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ గురించి, గీతాంజలి సినిమా సార్, గీతాంజలి అంటే మళ్ళీ నాగార్జున గారు గీతాంజలి అనుకున్నారు, కాదు, గీతాంజలి అంటే అంజలి గారు నటించిన గీతాంజలి. అయితే అందులో దయ్యం లాగా టక్కన ఎప్పుడు మారుతుందో తెలియదు సార్ అని చెప్పాడు. ఆ తర్వాత రోహిణికి బాగా సెట్ అయ్యేది అయితే హ్యాపీ సార్, ఆల్వేస్ హ్యాపీగా ఉంటుంది ఆమె, ఎంత పెయిన్లో ఉన్నా హ్యాపీగా ఉంటుంది, అసలు పెయిన్ ఎక్కువ చూపించదని చెప్పాడు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ గురించి చెప్పాలంటే, సార్ నేను రాసిన సినిమాలలో 2 సినిమాలు మీకు రాసింది సార్, ఒకటి శివమణి, 2 కింగు. అయితే శివమణి కింగ్ నేను ఎవరికి ఇయ్యను సార్, మీరే ఆల్వేస్ కింగు. శివమణి మాత్రం మనోడు సెట్ అయింది సార్, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అన్నట్టే సార్ మనోడు అన్నాడు. సడన్గా ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందో తెలియదు, ట్రిగ్గర్ అయిందంటే మొత్తం వేరే ఉంటుంది, సంఖ్య ఫిరాయి ఇస్తే వేరే ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ అవినాష్ గురించి చెప్తే అద్దుర్స్ అవినాష్ అని చెప్పిండు, నిజంగా అదుర్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇంకా నెక్స్ట్ టేస్టీ తేజ గురించి డి అన్నాడు. డి అని చెప్పి గేమ్లో సార్ గేమ్ లాగా ఆడుతున్నాడు, గ్రూప్ లేదు, ఫ్రెండ్ లేదు, పార్షియాలిటీ లేదు, గేమ్ అంటే గేమే, పొట్ట కింద మీద పడ్డా కానీ చూడకుండా మొత్తం గేమ్ అయితే ఖతర్నాక్ ఆడుతుండని చెప్పాడు. ఈ సీజన్లో టేస్టీ తేజ ఆడినట్టు గేమ్ ఇంకెవరూ ఆడట్లేదు, అన్ని రకాల యాంగిల్స్లో, ఎంటర్టైన్మెంట్ పరంగా, నామినేషన్స్ పరంగా, టాస్క్ల పరంగా. నిఖిల్ ఓన్లీ టాస్క్లే, ఎంటర్టైన్మెంట్ తక్కువే, అట్ ద సేమ్ టైం ఇదేంటి నామినేషన్స్లో పాయింట్స్ కూడా వ్యాలిడ్గా ఉండే. నెక్స్ట్ నబిల్ దూకుడు అని చెప్పిండు, అసలు తగ్గేదేలే మస్తు ఆడతాడు అని చెప్పిండు. అండ్ ప్లే ద టైటిల్స్, బయటికి రావాలి, ఇంట్రెస్ట్. నెక్స్ట్ అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇక ఎవరు నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి అంటే టాప్ 5లో వాళ్ళ బ్రదర్ పెట్టిందంటే ఫస్ట్ నబిల్ది పెట్టిండు, సెకండ్ నిఖిల్ది పెట్టిండు, థర్డ్ రోహిణిది పెట్టిండు. బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పి విష్ణుప్రియది 4th, 5th గౌతమ్ కృష్ణది పెట్టిండు. యా గేమ్ చాలా పికప్ అయింది గౌతమ్ అని కూడా పాయింట్ చెప్పాడు. మనోడు ఏంటంటే లెక్కలు ఉంటాయి, మనోడు లెక్కల ప్రకారంగా గౌతమ్ గేమ్ ఇప్పుడు పికప్ అయింది కాబట్టి లాస్ట్లో పెట్టిండు అన్నట్టు. అది నాకు అర్థమైపోయింది అశోక్ ముచ్చట. నెక్స్ట్ నిఖిల్ కోసం అమర్దీప్ వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చారు. అచ్చా అంటే డాడీ అనుకుంటా ఇది. నెక్స్ట్ ఇక్కడ అమర్దీప్ వచ్చి స్ట్రెంగ్త్, ఎబిలిటీ, విన్నింగ్ ద ట్రోఫీ ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారు చెప్పారు. స్ట్రెంగ్త్ ఉంది, ఎబిలిటీ ఉంది, ట్రోఫీని విన్ అవ్వాలని విష్ యూ ఆల్ సక్సెస్ అని చెప్పి వాళ్ళ నాన్న ఇంగ్లీష్లో చెప్పిండు. ఆ తర్వాత నాకు ఫ్రెండ్ వీడు టఫ్ క్యాండిడేట్, రే వస్తే కప్పుతోనే రా ఇవన్నీ వింత ఉంటాయి. అబ్బా డైలాగ్ డిక్షన్ అంతా కూడా సినిమాటిక్గా చెప్పాలని ట్రై చేస్తుంటాడు. సార్ నాకు మనోడు కైండ్నెస్ గురించి చెప్పాలనుకుంటున్నా, నాకు అసలు కాళ్ళు పట్టేసినప్పుడు వాష్రూమ్కి కూడా వాడు తీసుకొని ఎత్తుకుని వెళ్ళింది సార్, వాడు చాలా అది సార్ అని బాగా చెప్పండి. మంచి ఫ్రెండ్ అన్నట్టు. ఐ ఫ్రెండ్ ఇన్ డీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డిస్ నీడ్ సమ్ లైక్ దట్. మంచి ఫ్రెండ్. ఏమవుతుందిరా నాయన మీరు. సరే నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. అరే ఇక్కడ టాప్ 5 ఇచ్చేటప్పుడు అమర్దీప్ చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది, ఎంబడి టేస్ట్ పనిచేసిండు. లాస్ట్ సీజన్లో నాకు టాప్ 5 పెట్టే అవకాశం రాలేదు సార్ అంటాడు. లాస్ట్ సీజన్లో నాకు టాప్ 5 పెట్టే అవకాశం రాలేదు. నాకు అసలు ఆ ఒక్క మాటతో రెండు చేతులు నెత్తికేసి కొట్టుకోబుద్ది అయింది. అసలు టాప్ 5 పెట్టే అవకాశం ఆయనకి ఎందుకు వస్తుంది? టేస్ట్ ఎంబడి అందుకున్నాడు. అబ్బా నా మనసులో ఉంది, ఒరే నువ్వెట్లా పెడతావు రా టాప్ 5 లోపల ఉంటే అనగానే ఊరిగా నర్మై అంటాడు అమర్దీప్. ఫన్నీగా జోక్ చేసినాను, నవ్వాలి అక్కడ. అయితే నెక్స్ట్ టాప్ 5 పెట్టేటప్పుడు అసలు అమర్దీప్ ఏ విధంగా అయితే టాప్ 5 పెట్టే అవకాశం నాకు రాలేదన్నాడు, అదే కైండ్ ఆఫ్ నిర్ణయం తీసుకొని ఫస్ట్ విష్ణుప్రియని పెట్టిండు. విష్ణుప్రియ టాప్ 5లో అమర్దీప్, శివాజీ వీళ్ళిద్దరు కూడా టాప్ 5లో టాప్ 1 కింద విష్ణుప్రియని పెట్టారు. ఇదే మ్యాజిక్, లాజిక్లెస్ మ్యాజిక్. జస్ట్ అయితే అక్కడ విష్ణుప్రియని పెట్టంగానే అమరు ఓ వావ్ అంటుంది. విష్ణుప్రియ అనగానే నమ్మలేకపోతున్నావా అని అంటాడు. నమ్మలేకపోతుంది, మరి ఎట్లా నమ్ముతుంది? ఆమె కోసం పోరాటం చేయనప్పుడు మనం ఫస్ట్లో ఎట్లా పెడతాం? జస్ట్ బికాజ్ ఆఫ్ నిఖిల్స్ పిఆర్ ఎవరు? నిఖిల్స్ పిఆర్, విష్ణుప్రియ పిఆర్, రోహిణి పిఆర్ అందరూ ఒకరే కాబట్టి ఇంకా ఏమి చేయలేక వాళ్ళ ఫోర్స్ తోటి విష్ణుప్రియని టాప్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిండొచ్చు అని చెప్పి బయట సోషల్ మీడియా వర్గాల సమాచారం. సో ఈ లెక్కన జరిగి ఉండొచ్చు కూడా. ఎందుకంటే నేను ఒక స్టోరీ పెట్టిన విష్ణుప్రియకి సంబంధించిన పోస్ట్, ఏది థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ అనే పోస్ట్లో కిందంతా కూడా హ్యాష్ట్యాగ్స్ అంతా నిఖిల్ మలయక్కల గురించే ఉంటాయి. మొత్తం #నిఖిల్, #నిఖిల్ టీమ్ అనే ఉంటాయి. అంటే ఏందన్నట్టు నిఖిల్ టీమే విష్ణుప్రియకి చేస్తుంది, నిఖిల్ టీమే రోహిణికి చేస్తుంది. రోహిణి పోస్ట్ కూడా ఎత్తకండి ఎక్కడైనా దొరుకుతాయి, అది నాకు పంపండి జర. సో విష్ణుప్రియని టాప్లో పెట్టారు, సెకండ్ నబిల్ని, థర్డ్ రోహిణిని, 4th గౌతమ్ కృష్ణని, 5th టేస్టీ తేజ్ అని పెట్టారు. సో రోహిణిని 4 టాప్లో సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఖచ్చితంగా నిఖిల్ టీం ఉంటుంది. చెప్తా ఇప్పుడు ఎవరెవరు ఉంటారు. రోహిణిని టాప్లో పెట్టిన వాళ్ళ 1 నిఖిల్ టీము, 2 అవినాష్ వాళ్ళ టీము, 3వది ప్రేరణ వాళ్ళ టీము, 4వది విష్ణుప్రియ వాళ్ళ టీం. అర్థం చేసుకోరు విష్ణుప్రియ వాళ్ళది ఏందన్నట్టు అవినాభావ సంబంధాలు. విష్ణుప్రియ నిఖిల్ వాళ్ళ టీము టాప్లో రోహిణిని కూడా పెట్టారు. అయితే ఇక్కడ టేస్టీ తేజని లాస్ట్లో 5th పెట్టిండు. ఏడవద్దు, డోంట్ క్రై అని అంటే అది ఒక్క సిచ్యువేషన్కి ఏడ్చిన అంతే, ఆ తర్వాత ఏడవలేదని చెప్పి మనోడు చెప్పిండు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణకి 4th ప్లేస్లో పెట్టి స్ట్రాంగ్గా ఆడుతున్నావు, దమ్ముతో ఆడుతున్నావు అని చెప్పి ఒక మాట అన్నాడు. రోహిణి గురించి అసలు మైండ్ సెట్, క్యాలిక్యులేషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పిండు. నబీల్ గురించి నైస్. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టాప్ 5 పెట్టడంలో కూడా పిఆర్ల పాత్ర పోషిస్తుంటే నీ ఎందుకు ఈ టాప్ 5 పెట్టడం అన్న సిచ్యువేషన్ కనబడుతుంది. అబ్బా పిఆర్ ఎటు చెప్తే అటే నా గేమ్ అన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిఆర్ ఏది చెప్తే అదే. నిఖిల్ పిఆర్, విష్ణుప్రియ పిఆర్ ఒకటైనప్పుడు నిఖిల్కి సంబంధించిన వాళ్ళు వచ్చి టక్కన విష్ణుప్రియ టాప్లో పెట్టాలంటే బేసిక్గా అందరికంటే టాప్ పేమెంట్ ఎవరికి? వాళ్ళదే హవా నడుస్తున్నట్టు కదా. ఏడవద్దు, డోంట్ క్రై సంథింగ్ అయిపోయింది. ఆ తర్వాత
రే అమర్, గౌతమ్ కృష్ణ రే అమర్ 4th ఇచ్చావు కదరా చెప్తా అని అంటే అమర్దీప్ ఉండి లాస్ట్ టైం నాకు ఎంత ఇచ్చావురా 6 ఇచ్చావు అంటాడు. అంటే ఆ లోపల ఉన్నప్పుడు టాప్ 5 దాంట్లో టాప్ 6 టాప్ 10 అనుకుంటా, టాప్ 10 దాంట్లో నీ నెంబర్ ఎంత అని చెప్పి నిలబడాలి అని అంటే అమర్దీప్కి 6 వచ్చిందని చెప్పి అప్పుడు 6 రావడానికి గౌతమ్ కృష్ణ కారణం అని చెప్పి ఇప్పుడు గుర్తుంచుకొని పెట్టినట్టు. ఎంత సిల్లి దీన్ని కూడా అబ్బా చూసారా ఎంత క్యూట్గా చేసిందో అని అంటారేమో. సిల్లి కాదు ఇది. నెక్స్ట్ అది అయితే రే ఏంద్రా అది ఎట్లా గుర్తుపెట్టుకున్నారా అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటాడు. నిఖిల్కి మళ్ళీ ఒకసారి అమర్దీప్ చెప్పిండు, ఏ నిఖిల్ మా బావా నీకు ఏది అనిపిస్తే అది, నీకు ఎక్కడ హట్ అవుతుందో అది దానికే నామినేట్ చేయి, వేరేవి వద్దు చెబుతున్నా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, డేంజర్లో పడొద్దు, వేరేటల కోసం చేయకు, గ్రూప్ గేమ్ ఆడకు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా డేంజర్లో పడొద్దు అని చెప్పిండు అన్నట్టు. సార్ లాస్ట్ టైం గ్రూప్ గేమ్ ఆడిండు, ఫౌల్ గేమ్ ఆడిండు కదా. తెలివితో ఆడు, ప్యూర్లీ అడ్వైజ్, ఇది ప్యూర్లీ నా పర్సనల్ అడ్వైజ్ అన్నట్టు చెప్పాను. తెలివితో ఆడు, లాస్ట్ టైం నేను పడ్డ డేంజర్లో పడొద్దు. అందుకే కదా తెలివితో ఆడుతున్నారు వీళ్ళంతా కూడా. వచ్చిన టీం అంతా కూడా కే బ్యాచ్ అయినా కానీ సీరియల్ బ్యాచ్ అయినా కానీ మేము కాదు, మేమందరం డిఫరెంట్. ఇప్పుడు మొన్న ప్రేరణ ఏమన్నది చూసారా అందరూ అంటున్నారు గ్రూప్ గేమ్ ఆడొద్దు అని, నన్ను చూసి నేర్చుకోండి అని అన్నది ప్రేరణ. అంటే ప్రేరణకు కూడా తెలుసు కానీ గ్రూప్ గేమ్ ఆడొద్దు అన్నట్టుగానే ఆడుతుంది. కానీ అప్పుడప్పుడు సడన్గా గ్రూప్ కోసం చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే చేయాల్సి వస్తుంది అట్లా. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పాయింట్ చెప్పిండు, అరే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా జాగ్రత్త పడురు అని. ఇక నెక్స్ట్ ఫన్ గేమ్ ఒకటి పెట్టిరు. గేమ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ సేవ్ అయింది. విష్ణుప్రియ సేవ్ అయిన తర్వాత ఇంత పొడి డైలాగ్ కొట్టింది, మీ అందరికీ బ్లెస్సింగ్స్ దీవెనలు, నిజంగా మీ అందరి ప్రేమ ఆదరణ ఆప్యాయత అనురాగం ఇవన్నీ నాకు ఉన్నందుకు నేను మీ దాసిని, ఎప్పటికీ మీ ఎల్లప్పుడు మీ దాసిని, అది ఇదని ఇంత పొడికి చెప్పి సరే సంతోషం. నిజంగా విష్ణుప్రియ ఓటర్తో సేవ్ అవుతుంది అని ఎంతమంది అనుకుంటున్నారు, లేదు అని ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ అవినాష్ టేస్టీ తేజ వాళ్ళిద్దరి మధ్య జరిగిన డ్రామా మనం చూసేసినాం. నబిల్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది. ఫస్ట్ అవినాష్ టేస్టీ తేజ లీస్ట్లో ఉన్నారు కదా, మీరు యాక్షన్ పోండి అని చెప్పి నబిల్ని లేపి నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది, ఇప్పుడు అవినాష్ ఉన్నాడు టేస్టీ తేజ ఉన్నాడు వాడతావా నువ్వు అని అంటే, సార్ నువ్వు కొంచెం ఆలోచించి నేను వాడతాను సార్ అవినాష్ కోసం వాడతానంటే, అవునా సరే నీకు 8 సెకండ్ల టైం ఇస్తున్నా నీ ఇష్టం, ఆ తర్వాత నీ నిర్ణయం అయితే కన్ఫర్మ్ అయినట్టే అంటే అవినాష్కి అవసరం సార్, ఎందుకంటే నాకు ఎట్లా అయినా ఇప్పుడు నామినేషన్ లేను, అది ఎవరికైనా ఇవ్వడం అయితే అది నాకు రావడానికి కారణం కూడా అవినాష్ ఒకడు కాబట్టి నేను అవినాష్కి ఇస్తా అండ్ నేను గట్టిగా ఆడతా, ఒకవేళ నామినేషన్లో నేను గట్టిగా ఆడితే నేను ముందుకు వెళ్తా అని ఒక పాయింట్ చెప్పాడు. దీనికి కారణం ఏంటి, నబీల్లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటి, నబీల్ వాయిస్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు గమనిస్తే ఎందుకు తెలుసా, ఈ వారం అంతా కూడా వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు పెద్ద ఇన్పుట్స్ రాలే, ఏమవుతుంది బయట అని అర్థం కాలేదు, పిచ్చిలేసింది. అందరికీ ఇన్పుట్స్ వస్తున్నాయి నాకెందుకు రాలేదు, ఎవరు వచ్చినా నువ్వు బాగానే ఆడుతున్నావు అని చెప్పి ఏంది కదా అర్థం కాలే. అయితే ఏంటంటే ఇంట్లో నడిపోని శాస్త్రంగా పెద్దోడికి పని ఉంటుంది చిన్నోడికి పని ఉంటుంది, నడిపోడు రిలాక్స్ ఉన్నట్టు, అంటే మధ్యలో వాడు ఉంటాడు చూడు వాడు రిలాక్స్ ఉన్నట్టు. ఇప్పుడు నబీల్కి విన్నింగ్ అనేది క్వశ్చన్ మార్క్. నబీల్ టాప్ 5లో ఉన్నాడా అంటే లేదు, అది క్వశ్చన్ మార్క్ కాదు. సో ఇక్కడ ఏంటంటే నబీల్కి విన్నింగ్ లేదు, టాప్ 5 రాకుండా లేడు, మధ్యలో ఉన్నాడు, కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి బాగానే ఆడుతున్నావు అని అంటారు. అది సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా వచ్చి టాప్ 3లో ఒకరిగా పెట్టేసరికి, సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఎక్కువ శాతం పెట్టేసరికి నబీల్కి ఒక క్లారిటీ వచ్చింది, ఓకే మనం బాగానే ఆడుతున్నాం, విన్నింగ్ దాకా పోలేదు, అయితే మనం గట్టిగా ఆడితే విన్నింగ్ దాకా పోవచ్చు అని ఒక ఫీల్ వచ్చి క్లారిటీ వచ్చి టాప్ 5లో అందరూ పెట్టారు. ఇప్పుడు ఒక యష్మిని ఒక్కరు మాత్రమే టాప్ 5లోకి యష్మిని ఇద్దరు మాత్రమే టాప్ 5లోకి సెలెక్ట్ చేసుకుంటారు, ప్రేరణని ఇద్దరు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ నబీల్ 10 మందికి 10 మంది టాప్ 5లోకి సెలెక్ట్ చేసుకుని కాన్ఫిడెన్స్ రాదా, వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మిగతా వాళ్ళందరినీ ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నా కానీ ప్రతి ఒక్కరి ముగ్గురిట్లలో మాత్రం ఖచ్చితంగా నబీల్ ఉండేసరికి నబీల్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి చాలా ధైర్యంగా ఎస్ ఐ కెన్ అన్నట్టుగానే మాట్లాడిండు. అందుకే ఈ మాట అన్నాడు అన్నట్టు, సార్ నేను గట్టిగా ఆడి గెలుచుకుంటాను సార్, నేను గట్టిగా ఆడతాను ముందుకు వెళ్తాను సార్, నాకు అవసరం లేదు, సో అవినాష్కి అవసరం, సో నేను అవినాష్కి ఇస్తాను అన్నాడు. 8 సెకండ్లు ఆలోచించుకోమంటే 8 సెకండ్ల తర్వాత కూడా నేను అవినాష్కి ఇస్తానంటే కొన్ని ఫేసులు మాడిపోయినాయి, అది గమనించాలి. చప్పట్లు కొట్టిరు కానీ చేతులు చక్కగా గలవలే, మొఖాల్లో నవ్వుంది కానీ ఆ నవ్వులు నిజమైన నవ్వులు కాదు, యువర్ స్మైల్ ఈజ్ ఫేక్ అని చెప్పి మహేష్ బాబు గారికి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్ల చెప్పినట్టు ఫేక్ స్మైల్ అయితే ఉంది వాళ్ళలో. నెక్స్ట్ టేస్టీ తేజ సేఫ్ అయిండు, అది ఆ పెయింట్కి కలర్ వేయాలి, మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు, పెయింట్కి కలర్ వేయాలంటే వేసారు,
వేస్తే టేస్టీ తేజ దానికి గ్రీను, అటు దిక్కు అవినాష్ దానిలో, అంటే అవినాష్కి టేస్టీ తేజ, టేస్టీ తేజకి అవినాష్ చేసారు. అక్కడ అవినాష్ దానికి రెడ్, టేస్టీ తేజ గ్రీన్ వచ్చింది, అవినాష్ గ్రీన్ రెడ్ వచ్చింది కాబట్టి ఎలిమినేటెడ్ అని చెప్పిండు నాగార్జున సార్. చెప్పి టేస్టీ తేజ నువ్వు సేఫ్ అయ్యావు, అవినాష్ ఎలిమినేట్ అయ్యావు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ నబీల్ ఎవరి కోసం వాడాడంటే అవినాష్ కోసం వాడాడు, కాబట్టి అవినాష్ సేఫ్ అనగానే టేస్ట్ తేజ సార్ అంటే నేను ఎలిమినేటెడా సార్ అన్నాను. నబీల్ అది తీసుకొచ్చి అంటే ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అవినాష్ నబీల్ మీరు లోపలికి పోరు అనగానే సార్ ఓకే సార్ అని చెప్పి అర్థమైపోయింది ఇక నేను వెళ్ళిపోయాను అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే టేస్టీ తేజకి సీజన్ 6లో జరిగింది కూడా గుర్తుంది కదా, ఇది రాజ్ అండ్ ఫైమా మధ్యలో జరిగింది గుర్తుంది కదా. సో ఈ లెక్కన ఇంకా కథం ఇక నేను ఎలిమినేట్ అయినా అన్న ఫీలింగ్ తోటి ఉంటే నాగార్జున గారు కూడా మెల్లగా నైస్గా ఆడియన్స్ నిన్ను ఎలిమినేట్ చేయలేదు కానీ అనగానే సార్ అర్థమైంది సార్, ఓకే సార్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న అని హగ్ ఇచ్చి వాళ్ళ పంపించిండు. థ్యాంక్ యూ అన్న అంటే బాధపడకరా అయిపోయింది బయటకు వేరు. ఆ తర్వాత ఈ వారం నువ్వు కూడా సేవ్ అయ్యావు, నో ఎవిక్షన్ ఫర్ దిస్ వీక్ అనగానే అని చెప్పి ఫుల్ హ్యాపీ అయ్యారు అందరూ. టేస్టీ చేసే సేవ్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. లోపలికి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ వల్ల కొన్ని బంధాలు ఏర్పడ్డాయి. లోపలికి వచ్చిన తర్వాత అందరూ హగ్ చేసుకున్నారు. గ్రూప్ హగ్ ఫ్రమ్ అవినాష్, టేస్టీ తేజ, రోహిణి అండ్ గౌతమ్ కృష్ణ. వీళ్ళు నలుగురు హగ్ చేసుకున్నారు. సార్ సీజన్ 4లో కూడా నా పరిస్థితి సేమ్ అయింది సార్, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఎక్కడో కొడుతుంది సార్ అని చెప్పి అవినాష్ అనగానే నాగార్జున గారు గుర్తుపెట్టుకోయా నిన్ను ఎవిక్షన్ ఫ్రీ షీల్డే కాపాడింది, ప్రతిసారి ఎవిక్షన్ షీల్డే కాపాడుతుంది, అదే నీకు షీల్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడు నామినేషన్లోకి వస్తే మంచిది కానీ ఏంటి ఇప్పుడు మళ్ళీ మెగా చీఫ్ మళ్ళీ నామినేషన్లోకి రావు అనగానే పక్క నుంచి టెస్ట్ చేసి ఆ తర్వాత వీక్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉండదు సార్ అన్నాడు. అది సంగతి. సో అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం, ఎలిమినేట్ కాకపోవడానికి కారణం ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్, కానీ ఎలిమినేట్ అవ్వడానికి కారణం నామినేషన్లోకి రాకపోవడం. అతనుకున్న దురదృష్టం ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లోకి రాడు. సేమ్ పోయిన సీజన్ సినారియోనే మళ్ళీ జరుగుతూ పోతుంది అంతే. అది ఇంకా ఫస్ట్ సండే సార్ హ్యాపీగా ఎండ్ అవుతుంది అని చెప్పి నబీల్ ఒక క్లైమాక్స్ డైలాగ్, లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరబ్బా అన్నట్టు నబీల్ మళ్ళీ లాస్ట్ పంచ్ కొట్టిండు. మొన్న కూడా ఫ్యామిలీ డే ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది సార్ అని చెప్పి, ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది ఫ్యామిలీ డే అని చెప్పి మొన్న లాస్ట్ పంచ్ చేసినట్టే నబీలు ఇక్కడ కూడా సార్ ఫస్ట్ సండే సార్ హ్యాపీగా ఎండ్ అవుతుంది అని చెప్పి అనడం. ఆ తర్వాత నబీల్, యష్మి, అవినాష్ వీళ్ళంతా ముచ్చట్లు పెట్టుకోవడం ఇదంతా చూపించారు. అక్కడికి మనకి ఎండ్ అయింది. అంతా హ్యాపీగానే ఏదో తేడా కొడుతుందిరా సీనా అన్నట్టుగా అవినాష్ కంగారు పడతా టెన్షన్ పడతా ఉన్నాడు. సో ఇక్కడి వరకు మనకి ఇది జరిగింది. దీని తర్వాత ఏం జరిగింది, నైట్ అంతా ఏం డిస్కషన్ జరిగినాయి, ఏంది కథ, ఏంది కారకన అన్నీ ఒక స్పెషల్ వీడియో వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో చెప్తాను మళ్ళీ, ఎందుకంటే చాలా క్లారిటీలు ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు టాప్ 5లో ఉండరు అన్న ఒక క్లారిటీ వచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇదంతా డిస్కషన్ ఓకే. దీంతోపాటు మన పికిల్స్ సంబంధించి ఎవరైనా ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక చేయరి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా న్యాచురల్గా, చాలా హోమ్లీగా మన ఇంట్లో మంచి క్వాలిటీ ప్రతి దానిలో కూడా ఎక్కడ ఏ సామాను కొన్నా ఫస్ట్ క్వాలిటీ ఇవ్వమని అడుగుతున్నాం, ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వాలిటీ ఇచ్చే కాడని మాత్రమే మేము మెటీరియల్ తీసుకొస్తున్నాం. చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాం, ఇంట్లోనే చేస్తున్నాం. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మేము పెద్ద ప్రమోషన్ చేయట్లేదు, చేస్తే మస్తు ఉంటుంది కానీ ఇంకా చేయట్లే. మన ఉన్నంత వరకు అంటే మన సబాకర్ రైజర్ ఫ్యామిలీ వరకు మాత్రం బిజినెస్ ఇప్పుడు నడుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున కొంచెం ప్రమోషన్స్ చేస్తా, కానీ మీరు మాత్రం మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి. ప్లీజ్ గట్టిగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. మీకు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే 10 మందికి చెప్పే ప్రయత్నం చేయరు. వీలైతే మీ వాట్సాప్ స్టోరీస్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టి నాకు ట్యాగ్ చేసే ప్రయత్నం చేయరు. ఇన్స్టాగ్రామ్లో పెడితే కనుక నాకు ట్యాగ్ చేయరు, Sinu65_official. మీకు టేస్ట్ చాలామంది బాగున్నాయని నాకు పెడుతున్నారు కదా, అంటే మీరు కూడా ఒక్కసారి వాట్సాప్లో షేర్ చేస్తే ఇంకొక 20 మందికి 30 మందికి రీచ్ అవుతుంది. టేస్టీగా ఉన్నాయని అందరికీ తెలిస్తే ఎక్కువ మందికి పోతుంది. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.